హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి అనేది మనం చూద్దాం. ప్లీజ్ లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా విజిట్ అవుతున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైన వారు పెళ్ళికని వారు. మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? మరి ఈరోజు యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, మీ పర్సన్ గురించి చెప్పబోతున్నారా, ఇంకేదైనా పర్టికులర్గా ఏదైనా విషయం ఉందా అనేది మనం చూడబోతున్నాం, ఓకే? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైన వారు పెళ్ళికైన వారు. మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి. అండ్ అలాగే ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి, ఓకేనా? సో బలవంతంగా చూడకండి, ఓకే? అండ్ అలాగే రీడింగ్ చూసిన తర్వాత కూడా పదే పదే దాని గురించి ఆలోచించకండి, ఓకేనా? ఎందుకంటే మనకు తెలియకుండానే ఒకసారి పాజిటివ్గా ఆలోచిస్తాం, ఇంకొకసారి నెగిటివ్గా ఆలోచించే ఛాన్స్ ఉంటుందన్నమాట. దాని వలన సో మనకు ఏదైతే రావాలో అది ఆగిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది, ఓకే? మీరు పాజిటివ్ మైండ్తో ఒకసారి చూసారు, అయిపోయింది, ఇంకా వదిలేయండి. దాని గురించి ఆలోచించకుండా ఒకవేళ ఆలోచన వచ్చినా దాని నుంచి మీరు ఎలా ఎస్కేప్ అవ్వాలి, మేబీ వేరే వర్క్ మీద ఫోకస్ చేయడం, ఓకే? అలా చేస్తూ ఉండండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండి, ద ఫూల్, ద టవర్, Three of Wands, Six of Pentacles, the Empress, Temperance, Ten of Wands, Two of Pentacles, Knight of Pentacles, Eight of Cups, Ten of Pentacles, Six of Wands అండి, ఓకే? బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి కూడా ఫోర్ ఆఫ్ సోర్డ్స్ అయితే ఉంది. ఆల్రెడీ ఎవరికో హార్ట్ బ్రేక్ అయి ఉంది అన్నట్టుగా చూపిస్తుంది. ఫ్యామిలీ విషయంలో కూడా కావచ్చు, ఓకే? పర్టికులర్గా ఒక పర్సన్ గురించి మీరు ఆలోచించినట్లయితే ఆ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, మిమ్మల్ని తను కేర్ చేయట్లేదు. మీ జీవితంలో మీరు చాలామంది ఏడుస్తూ ఉండొచ్చు. అండ్ అలాగే మనశ్శాంతి అనేది లేదు. అండ్ బాగా అలసిపోవడం వల్ల కూడా మీరు సో ఎక్కువగా నిద్రపోవడానికి ఎక్కువ ఇష్టపడతా ఉండొచ్చు అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట, ఓకే? అంటే ఆల్రెడీ మీరు ఏదో జరుగుతుంది అని మీరు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు మీ పర్సన్ విషయంలో. సో ఈ పర్సన్ నాతోనే ఉంటారు, లేదా నన్ను వదిలిపెట్టరు, నన్ను చాలా బాగా చూసుకుంటారు, ఇలాంటివి చాలా హోప్స్ అనేది ఈ పర్సన్ మీద మీరు పెట్టుకున్నారు. కానీ ఆ పర్సన్ మీకు ఏదో హార్ట్ బ్రేక్ చేసినట్టుగా చూపిస్తుంది నాకు, ఓకే? దాని వలన మీకు ఇంకా చాలా అలసిపోయారనమాట, చాలా ఏడ్చి అలసిపోయి ఉంటారు అనే విధంగా మెసేజ్ ఉంది, ఓకే? దాని వలన ఎక్కువగా మీరు నిద్రపోవడానికే ఎక్కువగా ఇష్టపడతా ఉండొచ్చు. అండ్ చాలా లేజీగా అనిపిస్తూ ఉండొచ్చు. ఏ వర్క్ మీద సరిగా ఫోకస్ అనేది చేయలేకపోతున్నారు అనే విధంగా మెసేజ్ కూడా ఉందన్నమాట, ఓకే? సో టెన్ ఆఫ్ పెంటికల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పర్టికులర్ పర్సన్ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ కూడా ఉంటారనమాట, ఓకే? సో తన లైఫ్లో ఎవరో కిడ్ ఉన్నారు. అండ్ తన లైఫ్లో చాలా ప్రాక్టికల్ పర్సన్ అండ్ చాలా రిచ్ పర్సన్ కూడా ఉంటారనమాట. చాలా అందమైన వారు ఎవరో ఉన్నారు తన లైఫ్లో. సో దాని వలన ఈ పర్సన్ తను మీ లైఫ్లో రావడం మాత్రం మీరు అందంగా ఉన్నారు, మీ మీద ఈ పర్సన్ మేబీ ఫిజికల్ ఇంటెన్షన్ వల్ల ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చి ఉండాలి అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. కానీ ఈ పర్సన్ ఇక్కడ తను మీకు ఫ్యూచర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అయితే ఈ పర్సన్ రాలేరు, కానీ నిజంగా లవ్ చేశారు. చెప్పింది కరెక్ట్గా అర్థం చేసుకోండి. తను నిజంగా లవ్ చేశారు, కానీ తన లైఫ్లో మేబీ తను ఆల్రెడీ రిచ్ పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు, లేదా మీ తర్వాత తన లైఫ్లో అదర్ పర్సన్ అయినా వచ్చి ఉండాలి, ఓకే?
మీతో తను కొన్ని రోజులు రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన తర్వాత ఇంకా మీతో తను ఉండాల్సిన అవసరం అయితే లేదు, సో తన లైఫ్ తను చూసుకోవచ్చు అన్నట్టుగా అనుకున్నారండి. ఓకే, ఏదో విషయంగా ఈ పర్సన్ మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకున్నారు అనే విధంగా చూపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ చెప్తాను, ద ఎంప్రెస్ కార్డ్ వచ్చింది. ఓకే, ఎంప్రెస్ కార్డ్ అంటే మీరు ఎక్కువగా ఇవ్వడం వల్ల ఈ పర్సన్కి మీరు చులకన భావం అనేది ఏర్పడింది అనమాట మీ మీద. ఓకేనా, మీరు ఎంత అందంగా ఉన్నప్పటికీ, మీరు ఎంత కేర్ చూపించినప్పటికీ, ఎంత బాగా చూసుకున్నప్పటికీ ఈ పర్సన్కి మీ మీద చులకన భావం అనేది కలిగింది అనే విధంగా అయితే చూపిస్తుందండి. ఓకే, అందుకనే చెప్పేదన్నమాట, ఎక్కువగా ఎవరికి అందుబాటులో ఉండకూడదు అండ్ అంతగా క్లోజ్ అవ్వకూడదు అండ్ ప్రతి ఒక్క విషయం డిస్కషన్ చేయకూడదు అని చెప్పేదన్నమాట. ఓకే, మీ పర్సన్ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్, తనకి ఒక పాప అన్న ఒక బాబన్న ఉండే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి 2 kids కూడా ఉండొచ్చు అనమాట తన లైఫ్లో. ఓకే, అలాంటి పర్సన్తో కూడా మీరు డీల్ అవుతూ ఉండొచ్చు. ఓకేనా, ఈ పర్సన్ మెయిన్గా తను మనకి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చే పర్సన్ కూడా ఉంటారండి. ఎప్పుడు డబ్బు వెనుకల పరిగెత్తే పర్సన్ అనమాట. ఓకే, సో తన లైఫ్లో ఉన్నవారు కూడా చాలా ప్రాక్టికల్ పర్సన్ లాగా నాకు చూపిస్తుందండి. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ వారి మాట ఈ పర్సన్ వింటూ ఉండొచ్చు, కానీ ఈ పర్సన్ మాట అక్కడ నెగ్గకపోవడము. సో దానివల్లనే ఏదో ఒక రోజు సో నా లైఫ్ పార్ట్నర్ ఈ విధంగా ఉండాలి అన్నట్టుగా మిమ్మల్ని చూసినప్పుడు ఈ పర్సన్కి ఎప్పుడైనా అనిపించి ఉంటుంది అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట. దానివల్ల కూడా ఈ పర్సన్ మీ లైఫ్లో తను ఎంటర్ అయ్యారు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. ఓకే, అండ్ ఇంకోటి 5 of Pentacles అండి. ఓకే, మీరు కొంతమంది ఫినాన్షియల్గా చాలా బాధలో ఉండొచ్చు. ఓకే, అండ్ మీరు ఎంత కష్టపడినప్పటికీ మీకు ఫినాన్షియల్గా చాలా దెబ్బపడి ఉంటుంది మీ లైఫ్ మీద అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, ఫినాన్షియల్గా ఇప్పటికీ కూడా మీరు చాలా బాధపడుతున్నారు అండ్ పర్సన్ గురించి ఇలాంటి క్లారిటీ రావట్లేదు. సో పర్సన్ని ఎలా కలుసుకోవాలి, మళ్ళీ ఎలా తనతో మాట్లాడాలి, సో మళ్ళీ మేము కలిసి ఉంటామా లేదా అని కూడా మీరు కూడా అనుకుంటున్నారు. అలాగే పర్సన్ కూడా సో ఆ పర్సన్ ఆ రోజు అంతా చేసేసారు అండ్ అంతగా నా గురించి ఆలోచించారు, తన గురించి తను ఆలోచించుకోలేదు. ఎప్పుడు నన్ను ప్రొటెక్ట్ చేయాలి, నాకు ఎక్కువగా అన్ని ఇవ్వాలి, మేబీ లవ్ కావచ్చు, కేరింగ్ కావచ్చు, పదే పదే పర్సన్ ఆలోచించారు అన్నట్టుగా. కానీ ఈ పర్సన్ని మాత్రం నేను ఒక అనాథలాగా వదిలేశాను, లేదా అసలు పట్టించుకోలేదు, పర్సన్ అయితే చాలా కష్టం పెట్టాను అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, తను చాలా కష్టపెట్టాను ఈ పర్సన్ని. సో ఇప్పటికీ కూడా ఈ పర్సన్ ఒక కష్టంలో తను ఇరుక్కొని ఉన్నారు అండ్ ఎంతో కొంత బాధ్యత నేను తీసుకోవాల్సింది, ఎందుకంటే నా గురించి వారు చాలా చేశారు, కానీ తన గురించి నేను ఏం చేశాను అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే, సో మీ గురించి అయితే ఈ పర్సన్ చాలా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారండి. మీ నుంచి దూరమైన పర్సన్ కావచ్చు, లేదా మీ లైఫ్లో ఉండే పర్సన్ కూడా కావచ్చు అనమాట. ఓకే, ఇప్పటికీ కూడా మీరు మీ లైఫ్లో చాలా కష్టంలో ఉన్నారు అండ్ మీరు లైఫ్లో మేబీ ఫ్యూచర్లో పైనకి రావాలని చాలా కష్టం చేస్తూ ఉండొచ్చు అనే విధంగా మెసేజ్ కూడా ఉందన్నమాట. ఓకే, అండ్ ద ఫూల్ కార్డ్ అండి, ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని పర్సన్ అయితే అనుకుంటున్నారు అండ్ అలాగే ఎవరైనా హెల్ప్ అయినా ఈ పర్సన్ తీసుకోవాలా అన్నట్టుగా కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అండ్ పర్సన్ మీ విషయంలో ఏదో కొత్తగా నిర్ణయం తీసుకోవాలి అన్నట్టుగా అనుకుంటున్నారండి. ఓకే, ఈ పర్సన్ అంతకు ముందు తను ఎలా ఉన్నారో అండ్ ఏ విధంగా మీతో బిహేవ్ చేశారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో నాకైతే తెలియదు, కానీ ఈ పర్సన్ ఇక మీదట తను కొత్తగా ఆలోచించి పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లో రాకుండా తనని ఎవరైనా అడ్డుపడతా ఉండొచ్చు అనమాట. ఈ పర్సన్ మీ లైఫ్లో రాకుండా ఎవరు అడ్డుపడుతూ ఉండొచ్చు అండ్ వారికి కూడా ఈ పర్సన్ భయపడుతూ ఉండొచ్చు అనే విధంగా మెసేజ్ కూడా ఉంది. ఓకే, సో పర్సన్ మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ లాగా తను ఎంటర్ అవుతున్నారనమాట. ఓకే, ఒక కొత్త వేలో ఈ పర్సన్ మీకు తను కనిపించబోతున్నారు, ఒక న్యూ లుక్తో కావచ్చు, న్యూ వేలో ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవ్వడం చూపిస్తుంది నాకు. ఓకే, ఈ పర్సన్ ఎలా ఉంటారంటే ఇంకా చిలిపి పనులు చేయడము అండ్ మిమ్మల్ని మురిపించడము, మీతో చాలా స్వీట్గా మాట్లాడడము అండ్ కొంచెం చిన్నపిల్లలు ఎలా చేస్తారండి అలా మీతో ఒక కొత్తగా తను ప్రవర్తిస్తారనమాట ఈ పర్సన్. ఓకే, అలాంటి మెసేజ్ అయితే ఉంది. ఓకే, ఈ వ్యక్తిని మీరు చాలా డిఫరెంట్గా చూడబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, టవర్ కార్డ్ వచ్చింది కాబట్టి మేబీ కొంతమంది ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేయొచ్చు మీరు. టవర్ మూమెంట్ అండి ఇది. ఓకే, అలా సడన్ మీ లైఫ్లో ఏదో జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీ పర్సన్ లైఫ్లో కూడా కావచ్చు ఇది. ఓకే, తన ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళిపోవడమా లేదా తన లైఫ్లో ఇంకా ఏదైనా జరగడమా ఏదో చూపిస్తుంది పర్సన్ లైఫ్లో. ఓకే,
ఏదో టవర్ మూమెంట్ అయితే ఈ పర్సన్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. అలా సడన్లీ తన లైఫ్లో ఏదో జరిగిందండి. ఒక పెద్ద పిడుగు పడినట్టుగా ఉందన్నమాట తన పరిస్థితి. ఓకే, అలాంటి మెసేజ్ ఏదో ఉంది ఇక్కడ. ఓకే, ఒకవేళ ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు, కానీ అంత తొందరగా వచ్చే పర్సన్ లాగా నాకు కనిపించట్లేదండి. ఓకే, సో తన లైఫ్లో ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతూ ఉండొచ్చు. వారికి వీరికి అస్సలు పడట్లేదు అనే విధంగా మెసేజ్ కూడా ఉందన్నమాట. ఓకేనా, అండ్ చాలామంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండొచ్చు దీంట్లో. ఓకేనా, సో చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే ఉన్నాయండి. కొంతమంది ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేసి వెళ్ళిపోవడము అండ్ చుట్టూ ఉన్న సరౌండింగ్ అంతా చేంజ్ అయిపోవడము, మేబీ చుట్టూ ఉన్న పరిస్థితులు, మేబీ పీపుల్స్ ఉంటారు కదా, మేబీ కొంతమంది రూమ్ షిఫ్ట్ అయిపోయి వేరే దగ్గరికి వెళ్ళి ఉండడము అండ్ కొంతమంది ఇంకా వేరే జాబ్ అనేసి ట్రాన్స్ఫర్ అయిపోవడము, అలాంటివి కూడా ఉండొచ్చు. మేబీ పర్సన్ మీ నుంచి దూరం అవ్వబోతున్నారు. ప్రజెంట్ అయితే ఈ విధంగా చూపిస్తుందండి. ఓకే, తను ఏదో విషయంగా ఈ పర్సన్ మీ నుంచి తను దూరం అవ్వబోతున్నారు. కొంతమంది మీరు సింగిల్ అయి ఉంటే కూడా మీ పర్సన్కి వేరే పర్సన్తో మ్యారేజ్ ప్రపోజల్ అనేది వస్తూ ఉండొచ్చు. అండ్ కొంతమంది మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే కూడా మీ పర్సన్ లైఫ్లో మేబీ అదర్ పర్సన్ రాబోతున్నారు కావచ్చు. అండ్ ఈ పర్సన్ అండ్ మీరు ఇద్దరు కలవకుండా ఎవరైనా మేబీ మిడిల్లో మదర్ ఇల్లా అదర్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు అనమాట. ఓకే, మేబీ మీకు డివోర్స్ లాంటిది ఇప్పించడము అలాంటివి కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకే, మీరు ఇద్దరూ కలవకుండా ఎవరో అడ్డుపడడం చూపిస్తుంది నాకు. టవర్ అనేది మనం క్లారిఫికేషన్ చేద్దాం. ఇంకా అది గుడ్ వేలో ఉండబోతుందా బ్యాడ్ వేలో ఉండబోతుందా అనేది చూద్దామండి. ఓకే, ఏమి చేయలేని పరిస్థితిలో ఈ పర్సన్ ఇరుక్కుపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది నాకు. ఓకే, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు. అండ్ తను ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలంటే కూడా తనకు అంత ఈజీగా అనిపించట్లేదండి. తను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి, మీ దగ్గరికి రావాలి, లేదా ఈ పర్సన్ మీకు ఆఫర్ ఇవ్వాలి అంటే తనకి అంత ఈజీ అనేది అనిపించట్లేదు అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ పర్సన్ చూడండి నిలబడ్డారు. తన ఆపోజిట్ ఏంటంటే పెద్ద కొండ ఉందన్నమాట. ఓకే, తన చుట్టూ సోర్స్ ఉంది. ఓకే, తను ఎలా ఈ సోర్స్ నుంచి ఎలా తప్పించుకోవాలి, బయటకు రావాలి అండ్ ఈ కొండ ఎలా ఎక్కాలి. ఓకే అండి, సో కొరియర్ వచ్చినుండే మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. మనం ఇక్కడ దాకా చెప్పుకున్నాం కదా, ఈ పర్సన్ మాత్రం ఏదో విషయంగా స్టక్ అయిపోయారు. తనకు ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో తను ఉన్నారు. కానీ తన మనసుకి మీరు కావాలి అని ఉంది, కానీ తన లైఫ్లో కొన్ని ఉన్నాయి, దాని నుంచి పర్సన్ తప్పించుకోలేరు. అండ్ అలాగే తన లైఫ్లో మిమ్మల్ని తను యాక్సెప్ట్ చేయాలంటే అంత ఈజీ కాదనమాట. ఓకే, మేబీ తన లైఫ్లో కొన్ని సెక్యూరిటీస్ కూడా పర్సన్ తను మిస్ అవుతానేమో, లేదా ఇంకేదైనా ప్రాబ్లం అవుతుందేమో, తన ఫ్యూచర్ మీద ఏదైనా దెబ్బ పడుతుందేమో అనే విధంగా తను అనుకుంటున్నారనమాట. ఓకే, ప్రజెంట్ ఉన్న మూమెంట్ తన పరిస్థితి మాత్రం ఇలా ఉంది. ఓకే, కానీ అలాగే తన లైఫ్లో మేబీ మీ ఇద్దరికి సంబంధించిన ఏదైనా ఆర్గ్యుమెంట్స్ లాంటిది కూడా జరుగుతూ ఉండొచ్చు కొంతమందికి. సో కొంతమందికి తెలిసి ఉంటుంది మీ ఇద్దరు రిలేషన్ గురించి. అక్కడ కూడా ఈ పర్సన్ లైఫ్లో కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి, కొంతమందికి జరుగుతూ ఉండొచ్చు. అలా కూడా ఈ పర్సన్ తను ఇంకా సైలెంట్గా ఉండి ఆలోచించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో తను ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, కానీ తను మీకు టైం ఇవ్వాలి, మీతో కూడా తను మంచిగా ఉండాలి అండ్ అలాగే మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళాలి. ఈ పర్సన్ మీకు కూడా తను ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. మేబీ తన పేరెంట్స్ కావచ్చు, లేదా ఇక్కడ తన రిలేటివ్స్ చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అయి ఉంటారు. ఓకే, అలా వారు ఒప్పుకోవట్లేదు. అండ్ ఈ పర్సన్ వారందరినీ ఎదిరించాలంటే కూడా అంత ఈజీగా ఈ పర్సన్కి అనిపించట్లేదు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. ఓకే, కొంతమంది మీరు సింగిల్ అయి ఉంటే తను మీ రిలేషన్షిప్ గురించి తన ఇంట్లో వారిని ఒప్పించుకోవడానికి తను చాలా కష్టపడుతున్నారనమాట. ఈ కనెక్షన్ గురించి తన ఇంట్లో వారితో డిస్కషన్ చేస్తున్నారు, కానీ తను అనుకున్నంతగా వారి వైపు నుంచి సో ఏమంటారు, మేమున్నాం కదా అన్నట్టుగా వారు ఈ పర్సన్కి ఆ వర్డ్సే రావట్లేదండి. సో మర్చిపోయాను, సపోర్ట్ అనేది రావట్లేదన్నమాట. ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఓకే, సో ఇంట్లో వారి నుంచి ఈ పర్సన్కి సపోర్ట్ అయితే రావట్లేదు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. ఓకే, ఒక్క నిమిషం అండి. తను ఎక్స్పెక్ట్ చేసింది ఈ పర్సన్కి రావట్లేదు అనే విధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఓకే, అండ్ నియర్ ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే పర్సన్ తప్పకుండా వస్తారు, మీకోసం తను వస్తారనమాట. ఓకే,
అండ్ అలాగే పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేరు అనే విధంగానే మెసేజ్ అయితే ఉందండి. పర్సన్ మీకు కొంచెం డిఫరెంట్‌గా కనిపించే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక మీదట. ఓకే. సో, తను మిమ్మల్ని దూరం పెట్టడానికని సో, ఈ పర్సన్ అయితే మిమ్మల్ని దూరం పెట్టడానికి కొన్ని కారణాలైతే నాకు కనిపిస్తున్నాయి తన లైఫ్‌లో. ఓకే. అండ్ అలాగే ఈ పర్సన్ విషయంలో మీరు కొంతమంది ఎలా ఉండి ఉంటారంటే, మేబీ మీ పర్సన్ మీ విషయంలో ఇంకా ఎలా ఉంటారంటే, మీరు చాలా క్రియేటివ్ పర్సన్, చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అండ్ చాలా లాయల్ పర్సన్. తనతో ప్రతి ఒక్క విషయం జెన్యూన్‌గా మీరు షేర్ చేసుకుంటారు. ఓకే. కానీ పర్సన్ అలా కాదనమాట. మీ విషయంలో ఈ పర్సన్ తను కొన్ని కొన్ని తను దాచిపెడతా ఉంటారు. ప్రతిదీ తను మీతో షేర్ చేసుకునే పర్సన్ అయితే కాదు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. ఓకే. కొన్ని విషయాలు చెప్పడం, కొన్ని దాచిపెట్టడం. దాని వలన కూడా మీ ఇద్దరి మధ్యలో బ్యాలెన్స్ కూడా తప్పి ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఎందుకంటే మీరు ప్రతి విషయం షేర్ చేసుకుంటారు కదా! మరి ఆ పర్సన్ ఎందుకు అలా చెప్పరు? అన్నట్టుగా మీకు కోపం కూడా వచ్చి ఉంటుంది. సో, ఎందుకు ఆ పర్సన్ రాను రాను దూరం పెట్టడము అండ్ ఇంకా కేర్‌లెస్‌గా ఉండడము, ఇలా బిహేవ్ చేసేసరికి కూడా మీకు చాలా బర్డెన్‌గా అనిపించి ఉంటుంది అన్నట్టుగా కూడా కొంతమందికి వస్తున్న మెసేజ్ అనమాట ఇది. ఓకే. మేబీ మీరు అలా ఫీల్ అయి ఉంటారు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. ఓకే. అండ్ ఇక మీదట ఎందుకో మీ లైఫ్‌లో ఏదో గ్రోత్ అనేది నాకు చూపిస్తుంది. ఓకే. మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడమా, లేదా మీ కెరియర్‌లో మీరు ఇప్పటికే గ్రోత్ అనేది చూస్తా ఉండొచ్చు. అండ్ అలాగే చాలా కష్టపడతా ఉండొచ్చు మీ లైఫ్‌లో. అది కూడా ఈ పర్సన్ దూరం నుంచి ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. సో, మీరు మీ లైఫ్‌లో గ్రోత్ ఉండడం వలన అండ్ గ్రోత్ అవ్వడం వలన, అలాగే మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉండడం వలన అండ్ అలాగే మీరు చాలా మెచ్యూర్ పర్సన్ లాగా తయారయ్యారనమాట. అంతకుముందే ఇన్‌మెచ్యూర్ పర్సన్, చైల్డిష్ బిహేవియర్ అలా ఉండేది. కానీ రాను రాను మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అండ్ మెచ్యూరిటీ లెవెల్ కూడా చాలా పెరిగిందనమాట మీకు. చాలా మెచ్యూర్ పర్సన్ లాగా చాలా విషయాలలో మీరు డెసిషన్ తీసుకోవడము, మీ కెరియర్‌కి సంబంధించి మంచి నిర్ణయం తీసుకోవడము, అండ్ కెరియర్ విషయంలో మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి. సో, నన్ను నేను చేంజ్ చేసుకోవాలి. అండ్ అలాగే నా లైఫ్‌లో మేబీ నా కెరియర్ మీద నేను ఫోకస్ చేయాలి. ఈ అన్‌వాంటెడ్ థింగ్స్ మీద నేను ఆలోచించకూడదు అన్నట్టుగా మిమ్మల్ని మీరు కూడా చాలామంది చేంజ్ చేసుకున్నారు ఆల్రెడీ అన్నట్టుగానే చూపిస్తుంది నాకు. ప్రెజెంట్ కూడా మీరు ఒక ఎంప్రెస్ పొజిషన్‌లోనే ఉన్నారు. ఓకే. అప్పుడు కూడా ఈ పర్సన్ అంతకుముందు మీరు ఇక్కడ ఏంటంటే ఎప్పుడు ఈ పర్సన్ గురించి ఆలోచించే పర్సనే ఉంటారు. అండ్ తనని చాలా మిస్ అవుతా ఉండొచ్చు అంతకుముందు. కానీ మీరు ఇప్పుడేంటంటే అలా మిస్ అవ్వట్లేదు ఈ పర్సన్‌ని. ఎక్కువగా కెరియర్ మీద ఫోకస్ చేయడము అండ్ మిమ్మల్ని మీరు చాలా బిజీగా ఉంచుకుంటున్నారు. ఎవరి గురించి ఆలోచించకుండా అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అలా కూడా ఈ పర్సన్ చాలా మారిపోయారు. లేదా చిన్న చిన్న వాటికే భయపడి నేను దూరం పెట్టేశాను అన్నట్టుగా కూడా ఈ పర్సన్ అనుకుంటా ఉండొచ్చు అనే విధంగా మెసేజ్ అయితే ఉందనమాట. ఓకే. సో, చిన్నదానికే భయపడిపోవడము, అమ్మో! నా వల్ల కాదు అన్నట్టుగా మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడము. కొంతమంది పెళ్ళైన తర్వాత గూడా మేబీ వారి అమ్మగారి మాటలు వినేసి పర్సన్ దూరం పెట్టడము, మిమ్మల్ని అసలు పట్టించుకోకపోవడము అండ్ మిమ్మల్ని మీ అమ్మగారి దగ్గర వదిలేయడము, ఇలా గూడా కొంతమంది చేస్తా ఉండొచ్చు అనే విధంగా మెసేజ్ అయితే ఉందనమాట. సో, మీరు తను వదిలేసినప్పటికీ మీరు కొన్ని రోజులు బాధపడి ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నారండి. సో, మీరు సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు. ఇండిపెండెంట్‌గా ఉంటున్నారు. అండ్ అలాగే మీ లైఫ్‌లో మీరు గ్రోత్ కూడా చూస్తున్నారు. ఇంతకు ముందులాగా మీరు లేరు ఇప్పుడు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. ఓకే. అవునా కదా? నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. పర్సన్ మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల కూడా ఈ పర్సన్ తనలో ఒక్కొక్క పార్ట్ అనేది దూరమైంది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారనమాట తను. ఓకే. ఇక్కడ మీ లుక్ అనేది చేంజ్ అయింది. అండ్ తన లైఫ్‌లో అదర్ పర్సన్ ఉన్నారంటే వారిని తలదన్నే విధంగా మీరు తయారవుతున్నారనమాట. మీరు ఉంటున్నారనమాట. అక్కడ కూడా ఈ పర్సన్ అరే! నేను ఏదో అవుతది, లేదా ఈ పర్సన్ కంటే నేను చాలా మంచి పర్సన్‌ని మ్యారేజ్ చేసుకున్నాను, లేదా మంచి పర్సన్‌ని సెలెక్ట్ చేసుకున్నాను అన్నట్టుగా వీరిని తలదన్నేటట్టుగా ఈ పర్సన్ ఉన్నారు. అరే! ఈ విధంగా చేంజ్ అవుతారు అని అస్సలు అనుకోలేదు అన్నట్టుగా ఈ పర్సన్ మేబీ ఏదో కోల్పోయిన వారిలాగా ఈ విధంగా జరుగుతది అని అనుకోలేదు అన్నట్టుగా ఏదో తెలియని ఫీలింగ్‌లో, బాధలో అండ్ అలాగే ఈ పర్సన్ ఏదో మీ దగ్గర తను తక్కువైపోయినట్టుగా అలా గూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. ఓకే. ఇప్పుడు ఈ పర్సన్ ఏం చేయాలో తనకు అర్థం కావట్లేదండి. సో, జర్లియన్ సిట్యుయేషన్‌లో ఉన్నారనమాట. మీరు ఎంతో లవ్ ఇచ్చారు ఈ పర్సన్‌కి. ఇక్కడ చూడండి కప్పు మీద కప్పు, కప్పు మీద కప్పు ఇలా పేర్చుకుంటూ వెళ్ళిపోయారు మీరు. ఓకే. అంటే తనని ఎప్పుడు తను అడిగినప్పుడల్లా మీరు
ఏదైనా మనీ ఇచ్చి ఉండొచ్చు, లేదా మీకు టైం ఇచ్చి ఉండొచ్చు. ఓకే. మీరు మీ గురించి మీరు ఏమి ఆలోచించుకోలేదు ఇక్కడ. ఎప్పుడు తనకి ఇవ్వడం గురించి మీరు ఆలోచించారు. రేపు ఈ పర్సన్ ఏ విధంగా హ్యాపీగా ఉంచాలి, తనని ఏ విధంగా సంతోషంగా తన ఫేస్‌లో ఆ స్మైల్ కోసం మనం ఏం చేయాలి అన్నట్టుగా ఎక్కువగా ఆలోచించి ఉంటారనమాట. ఓకే. కానీ అవన్నీ ఆ పర్సన్‌కి అర్థం చేసుకోలేదు. మిమ్మల్ని తను గ్రాంటెడ్‌గా తీసుకోవడము, మీరంటే తనకి చాలా బర్డెన్‌గా అనిపించడము, కొన్ని అనుకోకుండా కొన్ని జరిగాయి. సో, ఓకే. ఇంకా ఇక్కడి నుంచి మనం ఫుల్ స్టాప్ పెట్టేసి మన లైఫ్ మనం చూసుకుందాం అన్నట్టుగా ఈ పర్సన్ ఎస్కేప్ అయిపోయి ఉంటారనమాట. నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో తను ఉన్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉందండి. ఓకేనా? చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి మెసేజ్ అయితే. ఇక్కడ టవర్ అండ్ ద ఎంప్రెస్. ఏదో జరగబోతుంది మీ లైఫ్‌లో. ఓ 24 అవర్స్ లోపల గూడా కావచ్చు. ఏదో జరగబోతుందండి. మీ లైఫ్‌లో టవర్ అనేది పడబోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. చాలా బిగ్ చేంజెస్ అది. ఓకేనా? మీరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా చేంజ్ అనేది చూపిస్తుంది లైఫ్ అనేది. ఓకే. తారుమారైపోవడం అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అక్కడ మీరు చాలా కష్టం చేయాల్సి ఉంటుంది. కానీ ఆ కష్టం నుంచి కూడా ఒక ఏంటంటే భూమిలో ఒక చిన్న విత్తనం మనం వేసామా, దాని నుంచి చిన్న మొక్కగా బయటకెలా వస్తుందో, ఆ కష్టం నుంచి మీరు కూడా అలాగే రాబోతున్నారు. అక్కడ మీరు ఇంకా ఫ్యూచర్ అంతా ఇంకా మిమ్మల్ని కదిపేవారు ఉండరనమాట. ఓకే. అంత మంచి గ్రోత్ అనేది మీరు చూస్తారు పవర్ మూమెంట్ వల్ల. ఓకే. ఏ కష్టం వచ్చినా సరే మనల్ని స్ట్రాంగ్ చేయడానికే వస్తుందండి. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే. ఓకే అండి. ఫీమేల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఎంతమంది ఈ శ్రావణ మాసంలో మీరు పూజ చేసుకుంటున్నారు? చూడండి, మీరు నమ్ముతారో నమ్మరో నాకైతే తెలీదు. బట్ నేను చెప్పేదేంటంటే, ఒకవేళ ఫీమేల్ చూసుకున్నట్లయితే తప్పకుండా మీ పర్సన్ గురించి మీరు అమ్మవారి ముందు ఒక దీపం పెట్టేసి మీరు అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలనేది మీరు పారాయణం చేస్తా ఉండండి. ఓకేనా? నేనైతే కనకధార చదువుకుంటాను. అండ్ మేల్ చూసుకున్నట్లయితే అండి మరేం పర్వాలేదు. మరి ఫీమేల్‌కే చెప్తారక్క మరి మాకు చెప్పరా అంటే మరేం పర్వాలేదండి. కొంతమంది పూజ చేసుకునేవారు ఉంటారు. కొంతమంది చేయలేని వారు గూడా ఉంటారనమాట. ఆఫీస్ టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి గదా! కాబట్టి మీ మనసులో మీరు హ్యాపీగా అమ్మ నాకిది కావాలి అన్నట్టుగా మీరు అమ్మవారికి ఏ విధంగా లవ్ చూపిస్తున్నారు? మేబీ నేను ఇన్ని రోజులు నేను మేబీ ఇలాంటి వాటికి దూరంగా ఉంటాను. అండ్ నా ధ్యానం మొత్తం నీ మీదే ఉంటుంది. సో, నాకిది మంచి చెయ్యు అన్నట్టుగా మీరు కోరుకోండి. తప్పకుండా జరుగుతుందండి. ఓకేనా? మనకెవరైతే లవ్ అండ్ సపోర్ట్ అనేది కావాలో వారిని మన దగ్గరికి చేర్చుతుందనమాట అమ్మవారు. ఓకేనా? సో, కాబట్టి ఆహ్, ఏదైనా సరే అండి, భక్తి అనేది ముఖ్యం. నమ్మకం ముఖ్యం. గ్రాటిట్యూడ్‌గా ఉండండి. ఓకేనా? ఏదైనా చేసినా సరే మీరు ఎవరైనా మంచినీరిచ్చినా సరే గ్రాటిట్యూడ్ తెలపండి. ఓకేనా? సో, నాకిచ్చిన సంతోషానికి ఇచ్చినందుకు కూడా చాలా థాంక్స్ అమ్మా అని చెప్పుకోండి. యూనివర్స్‌కి చెప్పుకోండి. ఓకేనా? సో, అలా మీరు ప్రతిరోజు కల్మషం లేని మనసనేది ఉండాలి. తప్పకుండా మంచి అనేది జరుగుతుందండి. ఓకే. కొన్ని రోజులు బాధపడతా ఉండొచ్చు. కానీ ఫ్యూచర్ అంతా ఇదే బాధలుంటాయని ఎప్పుడు అనుకోకండి. ఓకేనా? సో, మిమ్మల్ని దూరం పెట్టిన పర్సన్ తన కర్మ వల్ల తను దూరమే ఉంటారు. మీలాంటి వారితోను ఉండే అదృష్టం తనకి లేదు కావచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు ఎంప్రెస్ అనమాట. మీరు చాలా క్రియేటివ్ పర్సన్, చాలా ఎనర్జిటిక్ పర్సన్ అండ్ మీ మనసు నిండా లవ్ అనేది నిండి ఉంటుందనమాట. కల్మషం లేకుండా. ఓకే. ఒకరు మీ దగ్గరికి వచ్చారు అంటే వారిని మీరు చాలా బాగా చూసుకుంటారనమాట. వారికి ఎలాంటి కష్టం రాకుండా చాలా బాగా చూసుకుంటారు. సూటిపోటి మాటలనేసి మీరు బాధపడే రకం కాదు. ఓకే. సో, అలాగా వారేమో అలాంటి వారే ఉంటారు. అంటే మీ లైఫ్‌లో ఉండేవారు సూటిపోటి మాటలనేసి బాధ పెట్టేవారు ఉంటారు. సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇవ్వడం కావచ్చు. ఓకే. అలా కాబట్టి వారి ఎనర్జీకి, మీ ఎనర్జీకి ఇంకా సెట్ అవ్వదనమాట. కాబట్టి ఈ పర్సన్‌కి నువ్వు సరైన వాడివి కాదు, లేదా సరైన దానివి కాదు. సో, చల్ దొబ్బెయ్ అన్నట్టుగా వారిని తీసి పడేస్తారనమాట పక్కన నుంచి. ఓకే. సో, దాని వలన మీరు ఇంకా చాలా నేర్చుకుంటారు మీ లైఫ్‌లో అన్నట్టుగా చూపిస్తుంది నాకు. ఓకే. ఓకే అండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను నేనైతే. బట్ ఒక యూనివర్స్ మెసేజ్ చూసుకుందామా? యూనివర్స్ ఈ కనెక్షన్ గురించి మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? యూనివర్స్ మీ పర్సన్ గురించి మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఈరోజు? హుహు.
కింగ్ ఆఫ్ కప్స్ అండ్ ద హైబ్రిస్టస్ అండి. మీరు ఎంతో ప్రేమ ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పటికీ మీ పర్సన్ ప్రజెంట్ మాత్రం తను సైలెంట్గా తను ప్రతి విషయం అబ్జర్వ్ చేస్తున్నారు అండ్ సైలెంట్ ట్రీట్మెంట్ మాత్రం తను మీకు ఇస్తున్నారనమాట. ఓకే, మీతో కాంటాక్ట్లో ఉండకుండా లేదా మాట్లాడుతున్నామా అంటే మాట్లాడుతున్నాము అన్నట్టుగా అండ్ కొంతమంది పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు అంటే తను మిమ్మల్ని స్పై చేస్తూ ఉండొచ్చు అని చెప్తున్నాను. ఓకే, కొంతమంది ఆఫ్లైన్ ద్వారా, కొంతమంది ఆన్లైన్ ద్వారా, కొంతమంది వారి ఫ్రెండ్ సర్కిల్ ద్వారా మీ లైఫ్లో పర్సన్ ప్రతిదీ తను తెలుసుకుంటున్నారు అనే విధంగా అయితే మెసేజ్ ఉంది. ఓకే, మీరు ఇక్కడ చాలా ఎమోషనల్ పర్సన్ అండి. మీరు ఎంత ప్రేమ ఇవ్వడం అంత కరెక్ట్ అయితే కాదండి. ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ అనమాట. ఓకే, మీరు ఎంత ఇచ్చినప్పటికీ ఈ రోజులలో తీసుకొని సో ఇంకా మళ్ళీ రివర్స్ తిరిగేవారే ఉన్నారు కానీ సో మీరు ఇచ్చిన దానికి గ్రాటిట్యూడ్ తెలిపేవారైతే లేరు. కాబట్టి సో అలా మీరు కొంచెం లవ్ అనేది తగ్గించండి. ఓకేనా, వారు ఎలా ఉంటారో మీరు అలాగే ఉండండి. అప్పుడే ఆ బంధం నిలబడుతుంది. ఓకే, వారేదో చిన్న ఏదైనా చిన్న గిఫ్ట్ ఇవ్వగానే లేదా హాయ్ అని మెసేజ్ పెట్టగానే మీరు చార్టెడ్ అంతా రాసేసి పెట్టేయకండి. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతే ఉండండి. ఓకే, దాని వలన ఏంటంటే మీ వాల్యూ పెరుగుతుంది అండ్ అలాగే మీరు కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్ అన్నట్టుగా వారికి అర్థమవుతుంది అనమాట. అండ్ మీతో డీల్ అయ్యేటప్పుడు కూడా వారిలో కొంచెం భయం అనేది ఉంటుందన్నమాట. ఓకే, అదే పర్సన్ చాలా స్ట్రాంగ్ పర్సన్, వీరితో డీల్ అవ్వడం అంత ఈజీ కాదు, సో వీరిని మోసం కూడా చేయకూడదు, చేస్తే తర్వాత ఏమైనా అవుతుందేమో అనే భయం కూడా వారిలో ఉండాలి కదా. కానీ మీరు ఎలా చూపించుకుంటున్నారంటే సో పర్సన్ దగ్గర ఈ పర్సన్ ఎంతైనా మోసం చేయొచ్చు, ఒక సంవత్సరం తర్వాత ఈ పర్సన్ దగ్గరికి తిరిగి వెళ్ళినా సరే హ్యాపీగా వారు యాక్సెప్ట్ చేస్తారు, ఒక మాట కూడా అన్నారు, పైగా వారు ఇంకా చాలా ప్రేమ, ఇంకా ఎక్కువ ప్రేమని చూపిస్తారు అన్నట్టుగా అనుకుంటారనమాట. కాబట్టి నేను చెప్పిన దాని ప్రకారం సో ఎలా ఉండాలని మీకు అర్థమవుతుంది ఆల్రెడీ. ఓకే, టారో అంటే చూడండి ఇక్కడ ఏదో కాదు. ఓకే, అండ్ టారో రీడింగ్ చూసిన వారు ఒక ప్రాబ్లం వచ్చిందంటే దానికి ఎన్ని కోణాలుగా ఆలోచిస్తారంటే అన్ని కోణాలుగా ఆలోచించి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది వెతుక్కుంటారనమాట. ఓకే, బొంతలో పడిన ఏమంటారండి సామెత ఏంటండి ఇది, నాకు కామెంట్లో తెలియజేయండి, నాకు గుర్తుకు రావట్లేదు, నోటి దాకా వస్తుంది కానీ రావట్లేదంటబ్బా. ఓకే, టారో అంటే ఇది ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ గురించి అని కొంతమంది అనుకుంటారు, కొంతమంది మాత్రం లవర్స్ గురించి అనుకుంటారు. అది కాదండి, మనసు ఎలా బతకాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, మనల్ని మనం ఎలా చేంజ్ అవ్వాలి. అండ్ కొంతమంది ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ ఉండొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు, లవర్స్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఎవరైనా ఉండొచ్చు, కానీ సో మన లైఫ్లో వచ్చిన వారు ఎలాంటి వారు అన్ని విధాలు తెలుస్తాయి అన్నమాట దీంట్లో. ఓకే, సో టారో వల్ల మనకు చాలా విషయాలు అయితే తెలుస్తాయండి. ఓకే, మనం ఈరోజు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఓకే, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉండబోతుంది. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంటుంది తెలియజేయండి. మేషరాశి వారు 10 ఆఫ్ కప్స్ అండి, మీరు చాలా హ్యాపీగా ఉంటారు, ఈరోజు రీయూనియన్ ఉంటుంది. వృషభ రాశి వారు మీ లైఫ్లోకి మీ రాశి పర్సనే రావచ్చు, ఈ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుంది అండ్ అలాగే ఏదో ఆఫర్ లాంటిది కూడా మీరు రిసీవ్ చేసుకోవచ్చు అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే, అండ్ మిథున రాశి వారు 10 ఆఫ్ స్వోర్డ్స్ అండి, మీరు ఏదైనా విషయంలో బాధపడవచ్చు అండ్ ఎవరైనా మిమ్మల్ని నమ్మక ద్రోహం చేసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరిని నమ్మకండి, కేర్ఫుల్గా ఉండండి. అండ్ కర్కాటక రాశి వారు మీరు ఏదో విధంగా కొంచెం నెగటివ్గా ఆలోచిస్తారండి ఈరోజు. ఓకే, అంటే చిన్న ప్రాబ్లమ్ని పెద్ద ప్రాబ్లం అన్నట్టుగా చూస్తారనమాట. ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి మీరు. సింహరాశి వారు అండ్ ఏదో ఒక రిలేషన్ నుంచి కూడా మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటారనమాట. అండ్ కన్యా రాశి వారు ఏదైనా విషయంలో మీరు బాధపడే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ తులారాశి వారు 2 విషయాల మీద జగిల్ అవుతూ ఉన్నారు, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు అన్నట్టుగా చూపిస్తుంది. వృశ్చిక రాశి వారు క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అండి, సో ఒక క్వీన్ లాగా ఉంటారు అండ్ మీ ఎనర్జీలో మీరు ఉంటారు, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎలా ఉండాలి అన్నట్టుగా ఉంటారనమాట. ఓకే, చాలా తెలివిగా ఉంటారు ఈరోజు, మీరు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారనమాట. ఓకే, ఎవరి మాటలకి లొంగిపోకుండా. ధనుసు రాశి వారు మీకు ఏదో విషయంగా క్లారిటీ అయితే వస్తుందండి.
మకర రాశి వారు మీకు ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ అయితే రావచ్చు. అండ్ కుంభరాశి వారు ద ఎంపరర్ అండి, ఒక ఎంపరర్ లాగా ఉంటారు మీరు. అండ్ అందరినీ శాసిస్తూ ఉంటారు. మీనరాశి వారు ద డెవిల్ అండి, ఎవరి మీద చాలా పొసెసివ్, ఒక జలస్ భావంతో వారంటేనే మీకు పడకపోవడం. ఓకే, అలాంటి మెసేజ్ ఇది. ఓకే ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికి బాబాయ్ అండి, టేక్ కేర్.